ఐఎస్ఎస్ చేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లతో మాట్లాడారు ప్రధాని మోదీ. దళిత గిరిజనుల అభివృద్ధికి ఎన్డీఏ సర్కారు కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశ అభివృద్ధిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు పాత్ర ఎనలేనిదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పశ్చిమ బెంగాల్లో మహిళలకు రక్షణ లేదన్నారు కాంగ్రెస్ నేతలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో మాట్లాడారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్తో ఐఎస్ఎస్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకెళ్లారని కొనియాడారు. మరోవైపు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు కెప్టెన్ శుభాంశు శుక్లా. आप अंतरिक्ष यात्रा पर है, लेकिन भारत की यात्रा भी चल रही होगी. भीतर में भारत दौड़ता होगा. क्या उस माहौल में मेडिटेशन और माइंडफुलनेस का लाभ भी मिलता है क्या? जी प्रधानमंत्री जी, मैं बिल्कुल सहमत हूँ. मैं कहीं ना कहीं ये मानता हूँ कि भारत ऑलरेडी दौड़ रहा है और ये मिशन तो केवल एक पहली सीढ़ी है उस एक बड़ी दौड़ का. बहुत सारी सिचुएशंस ऐसी होती हैं नॉर्मल ट्रेनिंग के दौरान भी या फिर लॉन्च के दौरान भी जो बहुत स्ट्रेसफुल होती हैं और माइंडफुलनेस से आप अपने आप को उन सिचुएशंस में शांत रख पाते हैं और अपने आप को काम रखते हैं, अपने आप को शांत रखते हैं तो आप अच्छे डिसीजन ले पाते हैं. భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. వరల్డ్లో అత్యంత పురాతన సంస్కృతి మనదేనని చెప్పారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన జైన గురువు ఆచార్య శ్రీ విద్యానంద్ జీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య విద్యానంద్ పేరుతో స్మారక నాణాలను ఆవిష్కరించారు మోదీ. हम इन 9 संकल्पों पर काम करेंगे तो आचार्य श्री विद्यानंद जी मुनिराज जी को और उनकी शिक्षाओं को भी ज्यादा सशक्त करेंगे. साथियों, भारत की चेतना को, हमारे संतों के अनुभवों को लेकर हमने देश के लिए अमृतकाल का विजन सामने रखा है. దళిత గిరిజనుల అభివృద్ధికి మోదీ సర్కార్ నిరంతరం కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్లోని గిరిజనుల పరిస్థితి ఎంతో మెరుగైందని చెప్పారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. आदिवासी भाई बहनों की जो तकलीफ थी वो उन्होंने हमें बताई है. विशेषकर कोई अभयारण्य की बात फिर से हुई है जहां उनके गांव बने हैं और भारतीय जनता पार्टी की सरकार और हमारे मुख्यमंत्री गरीब हितैषी, आदिवासी हितैषी है और निश्चित तौर पर सुनकर जहां समस्या है उसका वे समाधान करेंगे. బీహార్లోని దళిత గిరిజనులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. మరోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారంలో నిజం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఎల్జేపీ భాగంగా ఉన్నంతకాలం రిజర్వేషన్లకు ముప్పు లేదని అన్నారు చిరాగ్ పాస్వాన్. देखिए, ये 20 महीने का जो ये जिक्र कर रहे हैं ना, शायद ये भूल जाते हैं कि 15 साल बिहार की जनता ने इन्हें और इनके परिवार को देने का काम किया और उन 15 सालों में जो इन्होंने बिहार को बर्बाद करने का काम किया, परिणाम स्वरूप आज भी कई बिहारी जो उस वक्त बिहार से पलायन करके गए थे, पीढ़ियां बीत गई पर वो वापस नहीं आ पाए उनके जंगल राज की वजह से. దేశ అభివృద్ధిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు పాత్ర ఎనలేనిదని అన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దివంగత నేత పివి 104వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు ఖర్గే. పశ్చిమ బెంగాల్లో ఎన్ఆర్సీని అనధికారికంగా అమలు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు టీఎంసీ నేత ఓబ్రెయిన్. ఎన్నికల సంఘం తీరు నాజీలను గుర్తు చేస్తోందని విమర్శించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారి నుంచి సిటిజన్షిప్ డాక్యుమెంట్లు అడగటాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీకి ఈసీ జేబు సంస్థగా పనిచేస్తోందన్నారు ఓబ్రెయిన్. Why is this exercise being suddenly done right now? Why now? Is because the latest BJP's internal survey for Bengal shows
46 to 49 seats BJP in Bengal, if Bengal assembly polls are held. So, in their desperation to change or attempt to change things, you do these desperate things. పశ్చిమ బెంగాల్లో లా కాలేజీ స్టూడెంట్ పై గ్యాంగ్ రేపును నిరసిస్తూ ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. సీఎం మమతా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వెంటనే మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు.